హాయ్ అందరికీ, వెల్కమ్ టు పింక్ ర్యాబిట్ యూట్యూబ్ ఛానల్. ఇది ఏప్రిల్ 16th అండి వ్లాగ్. ఇది ఆ రోజు మా అక్క రెండో పాప ఉంది, చిన్న పాప. దాని బర్త్డేకి గిఫ్ట్ తీసుకుందామని చెప్పేసి బయటకు వచ్చినాము. ఇది పూలు ఒకటి తీసుకుందామని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. 3-4 హోల్స్ ఉంటాయి. దాంట్లో మనము ఎయిర్ నింపేటప్పుడు లూజ్గానే నింపాలంట, టైట్గా నింపితే పగిలిపోతుంది అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఆయన ఆ హోల్స్కి పెట్టడానికి ఒకవేళ ఏమన్నా హోల్ పడితే, పిల్లలు అట్లా ఆడేటప్పుడు లేకపోతే ఏదైనా గుచ్చుకున్నప్పుడు హోల్ పడితే వాటికంటూ స్టిక్కర్ లాగా ఇచ్చినాడు అనమాట. ఆ స్టిక్కర్ పెట్టి క్లోజ్ చేసినా కూడా పనిచేస్తుంది. అది రోజు బర్త్డే కాబట్టి తీసుకొని పోయినాము. దాని సర్ప్రైజ్గా చూద్దామని అనుకున్నాను. ఇంకా చూసి ఇంకా ఉండిపోయింది. బాగా రెడీ అయింది. ఇద్దరికి సేమ్ డ్రెస్సెస్. యాక్చువల్లీ మేము ముందు నుంచే 1 month ముందు నుంచే ప్లాన్ చేసుకుంటాము ప్రతి ఇయర్. ఏమో ఇంకా ఈసారి మా అక్క పాండిచ్చేరికి పోయిందనమాట. మా బావ డైరెక్ట్గా చెన్నైకి ఫ్లైట్ అయితే ఇంకా అక్కడ నుంచి పాండిచ్చేరి టు ఇలా కర్నూలుకి అట్లా వచ్చాడు అనమాట ఆయన. సో ఆయన దగ్గరికి అయితే పోయినారు పాండిచ్చేరి, వర్క్ ఉందని చెప్పేసి ఒక 3 days. ఇంకా ఇదిలో ఇంకా టెన్షన్లో ఇంకా వీళ్ళ బర్త్డేస్, తర్వాత వీళ్ళ బట్టలు అవి ఇవి అన్నీ మర్చిపోయింది. నిజానికైతే నేనైతే ఒకసారి అయితే గుర్తు చేసినా కానీ ఇంకా హడావిడిలో ఆమె మర్చిపోయింది. ఇంకోటి ఏంటంటే మా అక్క వాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారనమాట హైదరాబాద్కి. ఎందుకంటే మా అక్కకు మంచి ప్యాకేజ్ వచ్చింది, సో అందుకు షిఫ్ట్ అయిపోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఆ పిల్ల మా అక్క పాస్ట్ 10 years పైనే హైదరాబాద్లో ఉండే అనమాట. ఇంకా పిల్లలు చిన్నపిల్లలు అని చెప్పి ఇంకా వచ్చేసింది. ఇప్పుడు ఏం జాబ్ చేద్దాంలే అని చెప్పేసి. చిన్న పాప బాగా సతాయిస్తుంది అనమాట, పెద్ద పాపలాగా కాదు. అంటే పెద్ద పాప పెద్దగా అయిపోయింది కదా, సో అంత ఉండదు. చిన్న పాప మాత్రం చాలా సతాయిస్తుంది. అందుకే ఇంక అవ్వక ఉండిందనమాట. ఇంకా ఈ పాప కూడా ఇంకా స్కూల్కి ఫుల్ టైం తీసుకుంటారు ఈ పాపను. అందుకని చెప్పేసి ఇంకా ఆల్ సెట్ అని చెప్పేసి మూవ్ అయిపోయింది. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి ఒక 10 minutes డిస్టెన్సే ఉంటుంది అనమాట. అంత దగ్గర ఉంటుంది ఇల్లు. ఇంకా ఇది 15th నాది అయితే, 16th దీనిది అయితే, పెద్ద పాపది 22nd అనమాట ఏప్రిల్. సో దాని బర్త్డే ఇవాళ. నేను వాయిస్ ఓవర్ చెప్పేది కూడా 22nd. హ్యాపీ బర్త్డే నమః. ఇంకోటి ఏంటంటే మా ఆయనకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. అంతే, అది బొమ్మలాగా రెడీ అయిపోయింది కదా, అందుకు. చిన్న పాప అంటే ఇంకా ఇష్టం, చిన్నప్పటి నుంచి బాగా ఇష్టము. అందుకు ఇంకా బాగా చూసుకుంటాడు ఆ పిల్లల్ని. నేను కూడా ఇది ఆ పాపకు కొంచెం పెద్దగా అయితే ఇది కొంచెం గుర్తుంటుంది, ఆ ఏజ్లో నేను ఇలా ఉన్నా అని అర్థమవుతుంది అని చెప్పేసి నేను ఇదొక వీడియో కింద గుర్తుగా పెట్టుకున్నాను నేను. అంటే ఇవన్నీ మనము ఇప్పుడు ఇట్లనే అనిపిస్తుంది కానీ వీళ్ళు బాగా పెద్దగా పెరిగిపోయాక వాళ్ళు చూసిన దానికంటే కూడా మనం చూసినప్పుడే అబ్బా ఎంత పెద్దగా అయిపోయారు వీళ్ళు అని అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను మా పెద్ద బాబు పిక్స్ అవి ఇవి చూసుకుంటుంటా కదా, వీడేంది ఇంత చిన్నగా ఉండి ఇంత పెద్దగా ఎలా అయిపోయాడు ఇంత ఫాస్ట్గా అని అనిపిస్తుంటుంది. ఇంకా వీళ్ళు ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక ఇంకా కొంచెంగా స్లోగా స్టార్ట్ చేసినారనమాట. ఇంకా ఒక్కొక్కటి సర్దుకోవడం. యాక్చువల్లీ ఈ సర్దడం సాటర్డే అనమాట. సండే మార్నింగే వెళ్ళిపోయినారు హైదరాబాద్కి. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇది. మా అమ్మ తెలుసు కదా మీకు, ఆల్రెడీ మీకు ఇంట్రడ్యూస్ చేశాను కదా. సో ఇలా ఉంది. ఇది మా అక్క రూమ్ అనమాట. ఇంకా మొత్తం ఏసీ, టీవీ అన్నీ అన్ఇన్స్టాల్ చేసి పడేసేసినారు ఇంకా తీసుకుపోవాలని చెప్పేసి. ఇంకా ఈ వీడియో కొంచెం ఎందుకు యాడ్ చేశాను అంటే, ఇంకా ఈ వీడియోలోనే ఇంకా మా అక్క లాస్ట్ కనిపిస్తుంది మోస్ట్లీ నా వీడియోస్లో, ఇంకా కనపడదు, అందుకని చెప్పి తీసుకున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.